ప్రస్తుత కాలంలో పెయిన్ కిల్లర్స్ చాలా అలవాటుగా మారిపోయాయి. ప్రతి ఒక్కరూ ఏ చిన్న నొప్పి వచ్చినా సరే పెయిన్ కిల్లర్‌ను వేసుకోవడం అలవాటుగా మారిపోయింది. అయితే ఈ పెయిన్ కిల్లర్ మన బాడీలో ఎలా పనిచేస్తుంది? అలాగే దీన్ని వాడడం వల్ల ఏ సమస్యలు వస్తాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శరీరంలో ఎక్కడ నొప్పి కలిగినా సరే వెంటనే పెయిన్ కిల్లర్ తీసుకోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు లేదా పంటి నొప్పి నుండి ఇవి చాలా తక్షణ ఉపశమనాన్ని అయితే ఇస్తాయి. అయితే ఈ మాత్రలు మన శరీరంలో ఎలా పనిచేస్తాయి? వీటిని అతిగా వాడడం వల్ల కలిగే నష్టాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పెయిన్ కిల్లర్స్ మన శరీరంలో ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. మన శరీరంలో ఏదైనా గాయం లేదా వాపు కలిగినప్పుడు ఆ ప్రాంతంలోని కణాలు ప్రోస్టాగ్లాండిన్స్ అనే ఒక రసాయనాలను విడుదల చేస్తాయి. ఈ రసాయనాలు నరాల ద్వారా మన బ్రెయిన్కి నొప్పి సంకేతాన్ని పంపుతాయి. పెయిన్ కిల్లర్స్ రక్తం ద్వారా ప్రయాణించి ఈ రసాయనాల ఉత్పత్తిని అడ్డుకుంటాయి. ఫలితంగా మనకు మెదడుకు నొప్పి సంకేతాలైతే అందకుండా చేస్తాయి. అంటే ఇవి మనకు నొప్పిని తగ్గించవు, కేవలం మనకు నొప్పి తెలియకుండా చేస్తాయి. ఏవైతే ఈ పెయిన్ కిల్లర్స్ ఉన్నాయో వీటిని తీసుకోవడం వల్ల ఇవి మనకు ఎప్పటికీ కూడా నొప్పిని తగ్గించవు. ఆ నొప్పి సంకేతాన్ని మన బ్రెయిన్కి అందకుండా చేస్తాయి అంతే. ఇక అలాగే పెయిన్ కిల్లర్స్ను ఎక్కువగా వాడడం వల్ల మూత్రపిండాలకు రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. మనకు రాబోయే కాలంలో ఇది కిడ్నీ ఫెయిల్యూర్కు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే మధుమేహం ఉన్నవారు ఉంటారో వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కొన్ని రకాల నొప్పి నివారణ మాత్రలు మన కడుపులోని రక్షణ పొరను దెబ్బతీస్తాయి. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో మంట, తీవ్రమైన అల్సర్లు ఏర్పడతాయి. కొన్నిసార్లు కడుపులో అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక పెయిన్ కిల్లర్తో పాటు పారాసిటమాల్ వంటి మందులను కూడా మోతాదుకు మించి వాడితే కాలేయం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాలేయం ఈ మందులను వడపోసే క్రమంలో ఒత్తిడికి గురవుతుంది అని చెప్తున్నారు. ఇక ఎవరికైతే గుండె సమస్యలు ఉంటాయో వాళ్లకు అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు తరచుగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల గుండెపోటు వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది అని నిపుణులు చెప్తున్నారు. ఈ పెయిన్ కిల్లర్స్ శరీరంలో నీటి నిల్వను పెంచి రక్తపోటును పెంచుతాయి అని చెప్తున్నారు. ప్రస్తుతం చాలామంది పెయిన్ కిల్లర్స్కు అలవాటు పడిపోయారు. రోజు ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటే కానీ వాళ్లకు విశ్రాంతిగా అనిపించదు. అయితే ఇలాంటి వాళ్లకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. చిన్న చిన్న నొప్పులకు సహజ పద్ధతులు పాటించడం ఉత్తమం అని చెప్తున్నారు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, వేడి లేదా చల్లటి ప్యాక్లతో కాపడం పెట్టుకోవడం, అంటే మనకు ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ వేడి లేదా చల్లటి నీటితో, చల్లటి బట్టతో కాపడం పెట్టుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మీరు డాక్టర్ సలహా తీసుకొని ఆ మందులను, ఏవైతే పెయిన్ కిల్లర్స్ ఉంటాయో వాటిని వాడాలి. ఇక ఖాళీ కడుపుతో పెయిన్ కిల్లర్స్ అస్సలు వేసుకోకూడదు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి.